ఓకే, అందరికీ నమస్కారం. మామూలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మసిబావిగూడెం అంటే శ్రీరాములు వారి గూడెం అని కూడా అంటారంట. కట్టంగూరు మండలంలో ఉన్న ఇక్కడ జాల యాదగిరి ఈయన ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ గ్రామంలోనే నివాసం ఉంటున్నాడు. మరి ఇతను వాళ్ళ బ్రదరు. తర్వాత ఇతను చాలా అంశాలు కూడా అంటే ప్రకృతి వ్యవసాయం ఏంది, తర్వాత ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉంటే మరి ఆరోగ్యవంతులుగా మరి సమాజం కూడా గొప్పగా ఉంటుందనే అంశాలను చాలా అంశాలు ఎప్పుడు చెప్తుంటాడు. మరి అందుకే ఇక్కడ దాకా నేను రావడం జరిగింది. సరే చెప్పండి యాదగిరి గారు, మామూలుగా నీకు ఈ సమాజం గురించి మీరు నిరంతరం ఆలోచిస్తున్న వ్యక్తులుగా, తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వ్యక్తులుగా మరి ఏమనుకుంటారు? అసలు సమాజం ఎట్లుంది, తర్వాత ప్రజలు ఎట్లున్నారు, యువత ఎట్లుంది అని చెప్పండి. ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులు ఖరాబ్ చేస్తారు, అటు గవర్నమెంట్ సిస్టమ్ ఖరాబ్ చేస్తుందండి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు బడికి రాకుంటే బడికి పంపించండి, పని చేసుకుంటోళ్ళని గిట్ట బడికి పంపించండి అని ఎంటబడేది గవర్నమెంట్ టీచర్లు వచ్చి. అప్పుడు చదువుకోకపోయేది, చాలా మంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుండేది. పంపియనోని గిట్ట బలవంతంగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి పంపించమని చెప్పేది అన్నట్టు. చెప్పించి అందరూ చదువుకోరు. ఇప్పుడు చదువుకొని అందరూ వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన అంత సిటీలోకి వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిరండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత చెప్పిన చదువుకున్న వాళ్ళ పిల్లలు ఎంత చెప్పిన చదువు మీదనే ఉంటుంది కదా. వ్యవసాయం ఎట్లా అండి? అవును, వ్యవసాయం మైనస్ అయిపోయింది కదా. పశువులు ఇప్పుడు ఒక రకంగా గవర్నమెంట్ సిస్టమ్ మొత్తం అందరూ చదువుకోవాలని మొత్తం అందరినీ చదువుకొని వాళ్ళ అజ్ఞానాలను పడేసిందండి యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు మనకు ప్రేమలు, ఒక చుట్టం వచ్చినా ఒక 10-15 రోజులు ఉండేది, ఎవరు వచ్చినా మనకు పని చేసేది, మనం పోయినా వాళ్ళ కాడ పని చేసేది. ఇవాళ చుట్టాలకి ఇట్లా మన కల్లా ఇటు వస్తలేరు, మనం అటు పోతలేమండి. ఆ ఫంక్షన్ హాల్లోకి పిలుస్తారు, అక్కడ నుండి ఇంటికి గిట్ట రాకుండా చేసుకున్నాం మనం. అట్లా అంతా అయిపోయిందండి పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చిన్నప్పుడు బడి లేకుంటే చెట్ల కింద చెప్పేదండి, బళ్ళు లేకుంటే. అలాంటి బళ్ళని మంచిగా గవర్నమెంట్ కట్టించిందండి. కట్టించి ఆ బళ్ళు ఇప్పుడు మళ్ళీ మూతపడుతున్నాయండి. ఎందుకంటే ప్రైవేట్కు ఎక్కువ కాంట్రాక్టర్స్ ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ అటు వెళ్ళిపోతున్నారండి జనాలు. ఇప్పుడు గవర్నమెంట్ బళ్ళలో చదివిపిస్తలే పిల్లల్ని, ఎంత చెప్పినా ప్రైవేట్కి వెళ్ళిపోతారు. మొత్తం ఇంగ్లీష్ మీడియాలని మనుషులు మొత్తం ఎంత చెప్పినా ప్రతి ఒక్కరు మనకాడ 10-20 ఎకరాలు ఉన్నా కానీ బయట దేశాలు పోవాలన్న ఆలోచనలే పడరండి. కానీ బయట దేశం మనది కాదండి, మనది భారతదేశం చాలా గొప్పదండి. మన దేశాన్ని మించిన దేశం ఏది లేదండి మనకి. ఎందుకంటే ప్రతి ఒక్క కులం ఉంది మన కాడ, అందరూ నమ్మకం మీద బతికే వాళ్ళు, ఒకరికొకరు మోసం చేసుకోకుండా. బయట దేశాలు మోసం దేశాలు అయ్యి 14 ఏళ్ళు పిల్లగాడు అయ్యిందంటే వాళ్ళ కాడ ఉండడండి అక్కడ బయట దేశాల్లో. మన కాడ అట్లా కాదండి, మన కాడ పిల్లల బాధ్యత ఉంటుంది, తాత అమ్మమ్మ నాయనమ్మ అన్ని విధాలు ప్రేమలు ఉంటాయి. చాలా గొప్పదండి మన భారతదేశం. కానీ మనం బయట దేశాలను చూసి మొత్తం మన పనులని బంద్ పెట్టుకొని మొత్తం బయట దేశాలు పోతున్నామండి మనం. ఈరోజు బయట దేశాలు పోవటం వల్ల ఇక్కడ పిల్లలు లేకుండా అవుతారు. పల్లెటూర్లలో ఎవరు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెడతారు. ఇప్పుడు నాదంటకు వేరే వాళ్ళు వ్యవసాయం చేస్తే నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నేను ఒక్కనే అవుతారు నాకు ఇంట్రెస్ట్ కాక నేను గిట్ట బంద్ పెట్టి నేను గిట్ట సిటీలో పోతున్నాను. సిటీలో పోయి అంత వెట్టి చాకరీ పనులు చేస్తున్నాం అన్నట్టు. అందుగురించి ఇప్పుడు పల్లెటూర్లలో అంటే వాడు పిల్లల్ని గిట్ట ఇస్తుంది గిట్ట ముందుకు వస్తలేడండి. వ్యవసాయం చేస్తుంటే పిల్లలే ఇస్తలేరు. కానీ మనుషుల ఆశ ఎట్లా ఉందంటే వానికో 7-8 ఎకరాల భూమి ఉండాలి, 1 లక్ష రూపాయల ఉద్యోగం ఉండాలి, కానీ వ్యవసాయం వద్దు, ఈ తల్లిదండ్రులు వద్దు. ఇట్లా వచ్చింది, అజ్ఞానంలో పడిపోయారు అన్నట్టు. అందుగురించి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ సంసారాలు కొద్ది రోజులనే కాపురాల్లో స్విచ్ వస్తుంది, విడాకుల వరకు వస్తుందండి. ఎవరు కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు అన్నట్టు. ఎందుకంటే మన ధర్మం ప్రకారం స్త్రీ ఎంతసేపు ఉన్న ఇంటికి శాశ్వతం అండి. స్త్రీ బయట తిరుగుతుంది కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మగోనికి ఎంత హక్కు ఉందో స్త్రీకి ఇట్లా అంత హక్కే ఉందంటది. కానీ కరెక్ట్ కాదండి, అది తప్పండి. ఎందుకంటే బ్రహ్మకే రిమతిగులండి భగవంతుడు. అయితే ఎంత మంచి ఆడదైనా మార్కెట్లో పోయిందంటే మనుషులకు చెడు ఆలోచనలు వస్తుంటాయండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు అది గర్భాల నుండి వచ్చినాం కాబట్టి మన స్త్రీ ఎంతవరకు అయితే ఇంటి వరకు ఉందో అంతవరకు కరెక్ట్ అండి. ఇప్పుడు పిల్లలు మొత్తం వాళ్ళకు ఇప్పుడు మొత్తం అజ్ఞానాలు పడిపోయి వాళ్ళ వయసు వచ్చినా కానీ మనం పెళ్లి చేస్తలేమంటే మనం చూడు ఎంత అజ్ఞానాలు పడిపోయినా చూడండి. అంటే మనం చేయాల్సింది 16 ఏళ్ళకి పడుసు వయసు అండి అమ్మాయిది. 16 ఏళ్ళ కంటే పడినట్టు పెళ్లి చేయాలి మన ధర్మం ప్రకారం. అలాంటిది వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా 18 ఏళ్ళు 18 ఏళ్ళు 20-24 ఏళ్ళకి వస్తున్న పెళ్లి చేస్తే పిల్లలు లేచిపోకుంటే ఏమవుతుందండి? 30 ఏళ్ళకి ఇట్లా వస్తుంది. వస్తూ ఉంటే ఏమైందంటే చాలా మందికి విసుగుబుట్టి పెళ్లిలే చేసుకుంటలేరండి. ఎందుకంటే వాళ్ళకు హాస్టల్ ఉందండి, సిటీలలో హాస్టల్ ఉన్నాయి, 5,000 రూపాయలు తిండి పెడతారు, అన్ని పెడతారు. ఆమె ఏదైనా ఉద్యోగం చేసుకుంటే అట్నే లైఫ్ ఎలా తీస్తుంది. అది జీవితం కాదండి. ఎంత చెప్పినా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని సంసారం చేయాలి. ఇది మానవ జన్మ అండి. నువ్వు మనిషి పెళ్లి చేసుకోకుండా బతికే వృధా అండి. ఆ బతుకు అర్థం లేదండి. అందుగురించే
అంటే ఇప్పుడు యువత ఆల్రెడీ ఇప్పుడు డ్రగ్స్ అని మద్యం అని చిన్న ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్లి లేట్ గా చేయడం వల్ల పిల్లలకు మగ పిల్లలకైతే 30 ఏళ్ళు దాకా పెళ్లి వాళ్ళు చెడు అలవాట్లకు కదండి. అటు తాగుడు అనుకోండి, డ్రగ్స్ ఈ మధ్య డ్రగ్స్ కూడా గంజాయి తాగి అజ్ఞానాలు పడిపోతారు, పిల్లల్ని ఆగం చేస్తారు, మస్తు మూర్ఖత్వంలో పడిపోతారండి. ఎందుకంటే మనం పిల్లలకు మగ పిల్లగానికి 21 వరకు 19 ఏళ్ల కాంచి 21 పెళ్లి చేసేదండి. అలాంటిది 30 ఏళ్ళు దాటినాక వాడు చిన్న పిల్లగాడు ఎట్లయితాడండి? మనం ఆ 21 పిల్లగానితో మనం 19 ఏళ్ళ పెళ్లి చేసుకొని 16 ఏళ్ళ పెళ్లి చేసుకొని భార్యాభర్తలను సంసారం చేసిన వాళ్ళం. ఇవాళ అదే పిల్లగాడు మనకు 30 ఏళ్ళు వచ్చిన చిన్న పిల్లగాడనే మురుస్తురు తల్లిదండ్రులు. ఎట్లా అండి ఇది న్యాయమేనా? అవుతాం కానీ తల్లిదండ్రులే తప్పు చేస్తారు కదా. వాళ్ళ వయసు వచ్చిన పెళ్లి చేయకపోవడం కర్మ ఎవరిదండి? తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఎందుకంటే సంపాదనల మాయలో పడి పిల్లల పెళ్లిళ్ళను మర్చిపోయారండి. అందుగురించి అజ్ఞానం పడిపోయిందండి. ఈ గవర్నమెంట్ ఒకటి మనలో డిస్టర్బ్ చేస్తుందండి. అన్ని పథకాలు పెట్టడం వల్ల మనుషులు మొత్తం పనిచేస్తలేరు, సిటీలో ఎక్కువ డెవలప్ చేశారు, ఈ పల్లెటూరులో మైనస్ చేశారండి. మనం ఇంతకుముందు ఒక 12 కుటుంబాలు కలిసి గిట్లా ఒక్క కాడనే బాయి తోడుకొని కలిసిమెలిసి ఉండేది అన్ని కులాలకి ఇట్లా. అలాంటిది వాళ్ళ ఒక అన్నదమ్ములకి 2 అన్నదమ్ములకే పడతలేదండి. ఆ ఇంట్లో కుదురుతలేదు, మాటల్లో ఏం లేదు. చుట్టాలేమో మనకు మంచోళ్ళు అవుతారు, మనోళ్ళేమో మంది అయిపోతారు. అంటే మనకు అంటే వెనకటి కూడా పాలల పాగాలని వెనకట అంతా లేవండి. వస్తా ఉంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. అయితే కానీ ఒకప్పుడు మామూలుగానే ఉండేది. ఇప్పుడు మనిషిని ఏకదం ప్రాణాలు తీస్తానికి తెగిడిచారంటే ఎంత దుర్మార్గంలో చూడండి, ఎంత దుర్మార్గాన్ని ఇది చేసిరో చూడండి. ఒకరిని చూసి ఒకరు తయారవుతుందండి. మొత్తం అజ్ఞానంలో పడిపోయిందండి మైండ్. ఎంతసేపు మందు బాగా తాగుతారండి. మందు తాగడం వల్ల 99% తాగుతారు, 100లో ఒకటి తాగుతలేరు. కానీ ఈ రోజులలో మొత్తం అజ్ఞానంలో ఊరండి. చెప్తున్నా కదా, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నాలాంటి మీరు కొనలేరండి, భయపట్టలేరు. ఎందుకంటే మనం చెప్పడం మన ధర్మం, మీ కర్మ వినకపోతే అది. కానీ చెప్పడం వరకు మన వ్యవసాయాన్ని మించిన బతుకు లేదండి. వ్యవసాయం మనకు ఈ జీవుల దాదటం, మనకు ప్రతి ఒక్క జీవి పెరుగుతుంటుందండి. వ్యవసాయం చేయడం, పక్షులు తినిపోతుంటే వ్యవసాయం చేస్తుంటే భగవంతుని కృప ఉంటుంది దీంట్లో. చీమల జీవులు కూడా వ్యవసాయం రైతు మీదనే ఆధారపడి. రైతును మించిన రాజు లేడండి ప్రపంచం. భగవంతునితో సంబంధం ఉంటుందండి. నువ్వు బోకర్ పని చేసి నువ్వు ఉద్యోగాలు చేసినా కానీ భగవంతుని సంబంధం ఉండదండి. అందుగురించి మనం ఒకరిని పంట కొనుక్కొని తినాలంటే ఎంత టైం పడుతుందండి. రెక్కలు ఎండల కష్టం చేసి వాడు ఎండనక చెమట ఊడ్చి వానకాలమే కానీ చలికాలమే ఎంత కష్టపడతాడండి. అలాంటిది నువ్వు ఇట్లా పైసలు ఇచ్చి కొనుక్కొని తింటున్నావు అంటే ఏంటంటే అజ్ఞానం. నువ్వు చేస్తే తెలుస్తుందండి. ఆ పైసలు ఇచ్చే కాడ ఇట్లా ఎంతో కారులు మాట్లాడతారండి. అది కాదండి. ఎంతసేపున మనిషి మట్టితోటి వచ్చినామండి, మట్టిలో కలిసిపోతాము మనం. ఎంతసేపున ఇయ్యాల ప్రతి ఒక్కరి ఆలోచన మట్టి అంటకుండా బతకాలి. మట్టి అంటకుండా బతకాలంటే ఏందండి? ఇప్పుడు ఆ బైర్ల కూరలు ఉన్నాయే, మా ఫైజన్ అండి ఆ కోళ్ళు మనకు రావాల్సింది 6 నెలలు 8 నెలలు పడితే మనకు కోళ్ళు సైజు వస్తాయి, మన నాటుకోళ్ళు. అలాంటిది ఒక 45 రోజులకే 1 కిలో 2-3 కిలోలకు వస్తుందంటే ఎంత ఫైజన్ తింటున్నామండి మనం. అది కరెక్టేనా అండి? ఎట్లా అండి మీ అజ్ఞానంలో పడిపోయారు మీరు? ఒకప్పుడు నాటుకోలే ఎవరు సుట్టం వచ్చినా నాటుకోడిని కోసేది. సుట్టం వచ్చిన పురుగులు తింటాయి, చీమలు తింటాయి, ఏదైనా తోడుకుంటే పెంట కుప్పలు కోరుకుందటండి కోడి. పెంట కుప్ప ఉంటే దానికి శరణం లేదు అయితే. అలాంటిది ఆ సుట్టం 10 రోజులు ఉండి గిట్లా అయ్యా నేను పోతున్నా అంటే అరే ఉండురా కోడికి వస్తాను ఇంకో 4-5 రోజులు ఉండేదండి. అంత ప్రేమలు ఉండేదండి. ఇవాళ ఏందండి మొత్తం అజ్ఞానాలు పడి ఫంక్షనాలు ఇంటికి వచ్చిన చుట్టానికి ఇంటికి రాకుండా అక్కడ నుండి పంపిస్తురండి. అది కరెక్ట్ కాదండి. మీరు 1000 మందిని దోలుకొస్తారు, వచ్చిన కడుపును కొట్టి పంపుతారు, కోట్లు ప్రెస్టేజ్కి తీసుకుంటారు, వచ్చినోనికి అయితే తృప్తిగా పంపిస్తలే వాడిని. ఈ అన్ని ఫాల్తు ఖర్చులు అన్ని వేస్ట్గా ఖర్చులు పెట్టి వాడిని మాత్రం కడుపును కొట్టి చంపుతారు. తిండి ఎవరు సరిగ్గా పెడతారు ఫెస్టేజ్కే. ఆ రోజులో 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా పెళ్లి అవుతుందండి. ఎందుకండి ఇంత మందితోటి లింక్ అవసరం లేదండి. ఇది మహా గొప్ప అనేక ప్లాస్టిక్ కచ్చరా చేస్తారు. చెప్పాలంటే మనకి ఎంతసేపు దగ్గర వాళ్ళు మన చుట్టాలని ఊరు వాళ్ళని మెప్పించుకోవాలి. మెయిన్ పొద్దున్న వేస్తే మనం ఊరు వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని మెయిన్ ఇంపార్టెంట్, దూరం ఉన్న వాళ్ళని కాదు. ఎందుకంటే ఆపద అంటే పక్కనోడు వస్తారు కానీ వేరే వాళ్ళు రారు కదండి. అట్లా అందుగురించే వ్యవసాయం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది యూత్ వ్యవసాయం మీద పెట్టాలని వాళ్ళని కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతసేపు గురువు మాట వింటే మనిషికి ఖరాబ్ కాడండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల మాట వింటే చెడిపోతారు. వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు ఎంతసేపు మీ గురించే చేస్తారు అంటే వాళ్ళ అజ్ఞానాలు పడిపోయారు కాబట్టి వాళ్ళు మర్చిపోయారు పిల్లల వయసు ఏందనేది. అందుగురించి పిల్లలకి ఇట్లా అంతా గడబడైపోతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.